నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న పాకిస్తాన్కు ఆయుధాలు, నిన్న బంగ్లాదేశ్ మోంగ్లా పోర్టుతో ఒప్పందాలు. నేడు బోర్డర్లో మెగా డ్యామ్ నిర్మాణం. దోస్త్ మేరా దోస్త్ అంటూనే దుష్మన్ చర్యలకు పాల్పడుతోంది చైనా. ఇండియాను ఇరిటేట్ చేస్తోంది. పొరుగు దేశాలతో వైరం వద్దంటూ మోదీ సర్కార్ సంయమనం పాటిస్తోంది. కానీ చైనా ఆగడాలు శృతిమించడంతో డైరెక్ట్గా ప్రకృతే రంగంలోకి దిగింది. మెగా ప్రాజెక్ట్ అంటూ గప్పాలు కొడుతున్న బీజింగ్కు ఊహించని షాక్ తగిలింది. 15 లక్షల కోట్లతో నిర్మిస్తున్న డ్యామ్ ప్రశ్నార్థకంగా మారింది. చైనా ఏం చెప్తోంది? ఇండియా ఎందుకు వరి అవుతోంది? చైనా ప్రాజెక్ట్ మానవాళికి ముప్పుగా మారిందా? డ్రాగన్ ఫాల్ట్ డ్యాంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. బ్రహ్మపుత్ర నదిపై ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా డ్యామ్ నిర్మిస్తోంది చైనా. గతంలో డ్రాగన్ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 గార్జెస్ డ్యామ్ కంటే ఇది 3 రెట్లు పెద్దది. 2033 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని జిన్పింగ్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం 15 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కు 50 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నది వంపు తిరిగే చోట డ్యామ్ను నిర్మిస్తున్నారు. ఒకవేళ భారత్ చైనా దేశాల మధ్య సంఘర్షణ తలెత్తితే వాటర్ బాంబుగా మారనుంది. డ్రాగన్ డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారత్లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటి నుంచో మోదీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ దూకుడుగా వెళ్తోంది బీజింగ్. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్టుగా ఉంది జిన్పింగ్ పరిస్థితి. ఇండియా హెచ్చరికలు పట్టించుకోకుండా నైంగ్చీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ప్రకృతి పంజా విసిరింది. డ్యామ్ నిర్మాణ ప్రాంతం అడుగు భాగంలోనే ఫైజన్ ఫాల్ట్ ఉందని, ఇది అక్కడున్న రాళ్లను చీల్చుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ పగుళ్లు జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే డ్యాంలు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక సదుపాయాలను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మనకు పొరుగు దేశాల్లో చైనా అతిపెద్ద ప్రమాదకారి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పైకి శాంతి మంత్రం జపిస్తూ లోపల కుట్రలు పనడంలో డ్రాగన్ దిట్ట. 1962లో జరిగిన యుద్ధం నుంచి మోంగ్లా పోర్టు ఒప్పందం వరకు చైనా కవ్వింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. సరిహద్దులో ఇండియాతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు చైనా దురాక్రమణలను మోదీ ప్రభుత్వం సమర్థంగా తిప్పికొడుతోంది. దీంతో డ్రాగన్ రూట్ మార్చేసింది. భూభాగంపై నేరుగా గెలవలేక జల అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఎగువన ఉన్న డ్యామ్ గేట్లను మూసివేయడం ద్వారా దిగువన ఉన్న భారత్కు నీరు అందకుండా చేయొచ్చు. లేదంటే ఒక్కసారిగా గేట్లను ఎత్తివేయడం ద్వారా అసోం, అరుణాచల్ ప్రదేశ్ను వరదల్లో ముంచెత్తేలా కూడా చేయొచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.